ఇక మొదలెడదామా? సో లెట్ us స్టార్ట్. వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ సాఫ్ట్ సిల్క్ శారీస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాఫ్ట్ సిల్క్లో ఒకసారి దగ్గర అండి, ఎంత బ్యూటిఫుల్గా బాగుంది కదా. ఏం బర్డో నాకైతే ప్రస్తుతం తెలియట్లేదు, ఒక నిమిషం నేనే చూస్తాను ఫస్ట్. యా, స్పారోస్ ఉంటాయి కదా, బుజ్జి స్పారోస్. అది కూడా మనకి ఒక డల్ ఫినిష్ ఆఫ్ గోల్డ్ అండ్ ఒక డల్ ఫినిష్ ఆఫ్ సిల్వర్లో మంచిగా సర్కిల్స్ చాలా బాగుంది. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీస్ ప్రైస్ ఎవ్రీథింగ్ చెప్పే ముందు, ప్యారెట్ గ్రీన్కి ఈ వైన్ కలర్ కాంబినేషన్ మంచిగా గ్రేస్ఫుల్గా ఉండి రిచ్ పళ్ళు ఉంటుంది. ఫాల్ అనేది సూపర్గా పడుతుంది, ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. ఇట్లా వింటేజ్ కలెక్షన్ ఏంటంటే ఎప్పటికప్పుడు మనము వార్డ్రోబ్లో మంచిగా పెట్టుకొని ఇయర్స్ తరబడి కూడా ఇన్ బిట్వీన్ తీసి వేరే వేరే బ్లౌజెస్ అప్పుడు ఏది ట్రెండింగ్ కూడా పేరప్ చేసినా కూడా బాగుంటుంది. 4200లో అవైలబుల్ ఉన్న ఈ శారీస్ వచ్చేసి హైట్ ఎవ్రీథింగ్ వేరే శారీలో చెక్ చేద్దాం. డార్క్ పర్పుల్ కలర్కి ఈ పింక్ కలర్ వచ్చేసి ఎంత మంచిగా కనిపిస్తుంది కదా, స్క్రీన్ పైన ఎంత బాగా కనిపిస్తుందో బయట లైవ్లో కూడా అంతే బాగా ఉంది. సో ఈ రిచ్ పళ్ళు, తర్వాత కంప్లీట్ ప్లెయిన్ ఏదైతే కాంట్రాస్ట్ ఉందో అదే మనకి ప్లెయిన్ విత్ ఈ బార్డర్ వస్తుంది. దానికన్నా ముందు నేను ఫటాఫట్ ఒకసారి హైట్ చూసిద్దాం. ఓకే, సరిపడా హైట్ ఉంది. ఆ తర్వాత ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు, బరువు కూడా ఎక్కువ లేదు. సో ఈ శారీ అయితే పాత పట్టుచీలకు వస్తుంది కదా కాంబినేషన్, డార్క్ మనకి ఆరెంజ్, బర్ంట్ ఆరెంజ్కి ఈ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ పళ్ళు. ఆ తర్వాత ప్లెయిన్ బ్లౌజ్ విత్ దిస్ బార్డర్. ఈ డార్క్ వైన్ కలర్కి మనకి డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చింది. సో ఈ కాంబినేషన్ కూడా బాగా బ్రైట్గా ఉంది. ఆ తర్వాత పళ్ళు ఇట్లా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ. నెక్స్ట్ డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ అనేది మనకి మధ్యలో వచ్చింది అండ్ ఎడ్జెస్కి వచ్చేసి ఈ వైన్ కాంబినేషన్, రిచ్ పళ్ళు విత్ ద ప్లెయిన్ బ్లౌజ్ విత్ దిస్ బార్డర్. ఇప్పుడు మనం చూసే ప్యూర్ హెచ్ఎస్ సిల్క్లో ఫస్ట్ కలర్ చూద్దాం. ఈ పర్పుల్ కలర్లో ఫస్ట్ అయితే కేజీలో బర్డ్స్ చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా మంచిగా ఉంది బార్డర్. ఆ తర్వాత చిన్న చిన్న మోటివ్స్లో కూడా ఈ బర్డ్స్ అనేది కంటిన్యూ అవుతుంది, ఒక ఫ్లవర్ అండ్ ఒక బర్డ్. శారీ మొత్తం తరోగా ఇట్లా వచ్చిన తర్వాత మనకి పళ్ళు బ్రాడ్గా వస్తుంది. 2950 రూపీస్లో అవైలబుల్ ఉన్న ఈ శారీస్ టిష్యూ వచ్చిందనమాట. బ్లౌజ్ వచ్చేవరకు మంచిగా షిమ్మర్ ఉన్న టిష్యూ, ప్యారెట్ గ్రీన్ కలర్ విత్ ద బార్డర్ కాంట్రాస్ట్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ కలర్ మనం చూసేది రెడ్ కలర్. సేమ్ అవే డీటెయిల్స్ కాబట్టి ఏం రిపీట్ చేయట్లేదు, జస్ట్ అట్లా చూస్తుండండి, కెమెరాకి దగ్గరగానే చూపిస్తున్నాము డీటెయిల్గా. నెక్స్ట్ మనం పళ్ళు చూస్తున్నాం, ఆ తర్వాత బ్లౌజ్ చూస్తున్నాం. నెక్స్ట్ మనం రాణి పింక్ చూస్తున్నాం. రాణి పింక్లో బాగుంది. ఆ తర్వాత పళ్ళు, దీనికి మనకి పర్పుల్ వచ్చింది. ఎక్కువ మనకి సిల్వర్ది, ఇంకా ఒక సెల్ఫ్ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ ద ఫ్లవర్స్ సెల్ఫ్ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఇట్లా ఉంటుంది. ఈ ఫ్లోరసెంట్ గ్రీన్లో ఫస్ట్ అయితే హైట్ చూపిస్తున్నా. సో అన్ని శారీస్ కూడా సేమ్ ఉంటుంది, ఇందాక నుంచి చూపించలేదని. సో చాలా లైట్ వెయిట్, మీకు మధ్యలో పాటు తెలుస్తుందా, అంత లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే. అట్లా మరి బాడీ హగ్గింగ్ కూడా ఏమి ఉండదు. సో ఈ ఫ్లోరసెంట్ గ్రీన్కి పర్పుల్ వచ్చింది కాంబినేషన్. దానికన్నా ముందు పళ్ళు, బ్లౌజ్. ఈ బ్లౌజ్ కాకుండా రెడ్ కానీ వైన్ కలర్ ఏ పేరప్ చేసినా కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఆనంద బ్లూ, ఇది లాస్ట్. ఈ కలర్ సెట్ మొత్తం చూపించిన దాంట్లో ఇది లాస్ట్ పీస్. ఆ తర్వాత మనకి రిచ్ పళ్ళు, బ్లౌజ్ పింక్. సో ఎట్లా నేను శారీస్ నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.